మొసలు సహజమైన రుచి ఎన్ఎస్పి మొసలతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలానే ఏపీలో మహానగరం విజయవాడకి అతి సమీపంలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్ని ప్రైవేటు భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశ్వనాథ్ అవెన్యూస్ అనేటువంటి సంస్థ ప్రపోజ్ చేసినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ పనులన్నింటినీ కూడా ఈ సంస్థకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది, ఈ భవానీ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి, దీన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇక్కడ మనం చూస్తే కనుక భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ అండ్ విశ్వనాథ్ అవెన్యూస్ అనేటువంటి సంస్థకి పనులు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సంస్థ ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని క్యాబినెట్లో అంగీకరించారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేసేటువంటిది విశ్వనాథ్ అవెన్యూస్కి సంబంధించినటువంటి ఇది. వీళ్ళు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. భవానీ ఐలాండ్ని ఒక అందమైనటువంటి ద్వీపం, అసలు ఫస్ట్ భవానీ ఐలాండ్ ఎక్కడ ఉందో దాని కథ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మ్యాప్ చూస్తే కనుక ఇక్కడ మీకు విజయవాడ నగరం కనిపిస్తుంది క్లియర్గా. విజయవాడ, గ్రేటర్ విజయవాడ అంటున్నారు. ఇది మొత్తం కూడా విజయవాడ ప్రస్తుతం ఉన్నటువంటి సిటీ. ఇది ఇంకా భవిష్యత్తులో గన్నవరం దాకా ఇక్కడ దాకా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్ అంటారు కదా. సో అదే తరహాలో ఇప్పుడు ఇటువైపు అమరావతి అభివృద్ధి చెందుతుంది. తాడికొండ వరకు, ఇది గుంటూరు వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఉన్న ప్లేసే ఇది భవానీ ఐలాండ్. కేవలం భవానీ ఐలాండ్ అంటే ఇది ఒకటే ఐలాండ్ కింద మనం చూస్తాం, కానీ ఇక్కడ వరుసగా చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా రేపు ఐకానిక్ బ్రిడ్జ్, రాయపూర్ నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్ట్రెచ్, ఇది ప్రకాశం బ్యారేజీ, ఇక్కడేమో ఐకానిక్ బ్రిడ్జ్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైన రిక్రియేషన్ జోన్గా డెవలప్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అలానే ఇక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, అంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా రివర్ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి అంతా కూడా టూరిజం సిటీ కింద డిక్లేర్ చేశారు కాబట్టి అది మొత్తం కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టెంట్గా చేతిలో రెడీగా ఉన్నది ఏంటంటే భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ని అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు అక్కడ కేవలం ఒక రిక్రియేషనల్ పార్క్ మాత్రమే ఉంది, కొంతమంది మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా స్టేయింగ్ కోసం, అక్కడ ఉండడం కోసం, బస చేయడం కోసం కూడా పున్నమి ఘాట్ నుంచి బోట్ రైడింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సాహస క్రీడలు ఇవన్నీ పెట్టాలని గతంలో వాటర్ ఒలింపిక్స్ అని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017-18లో చేశారు. సో అదే తరహాలో ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఇప్పుడు ఈ భవానీ ఐలాండ్ని దీంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మొత్తం డెవలప్, ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ ఉంటుంది, ఇక్కడ గాంధీ హిల్ అని చెప్పని ఉంటుంది. ఇవన్నిటిని కూడా రద్దీ ఉండేటువంటి ప్రదేశాలు, దుర్గ గుడికి ఆనుకుని, ఇదంతా ఇంద్రకీలాద్రి అనమాట. ఈ కొండని ఆనుకుని ఉండేటువంటి ప్రదేశాలు ఇవి. ఇది ఇంద్రకీలాద్రి, ఇటువైపు గాంధీ హిల్ అని చెప్పని మరో చిన్న కొండ ఉంటుంది, ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ అని చెప్పి ఇక్కడ బస్ స్టాండ్. సో ఈ ప్లేస్ మొత్తం ఇదంతా మళ్ళీ రైల్వే లైన్స్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ మనకి. ఇది దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా ఫ్రీ జోన్ కింద చేసి టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భావనలు చేసింది. అయితే వాటికంటే ముందర ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విశ్వనాథ్ అవెన్యూస్ అనేటువంటి సంస్థ ఇక్కడ పూర్తిగా రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రిక్రియేషన్స్, ప్లే జోన్స్, అలానే పెద్దవాళ్ళకి సంబంధించి చిన్న పిల్లల దగ్గర నుంచి కిడ్స్ ఏరియా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక పెద్ద ఫ్లాగ్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఫైనల్ అవ్వాలి అంటే ప్రభుత్వం అయితే ప్రైవేట్కి ఇవ్వడానికి డిసైడ్ చేసింది. ఇలా బోటింగ్ జట్టీలు ఇవన్నీ పెట్టి మొత్తం ఇంటర్నేషనల్ లుక్ తీసుకొస్తే కానీ అక్కడ పరిస్థితి, ఎందుకంటే ఇది మొత్తం భవానీ ఐలాండ్ ఇమేజ్. దీనికి ఇక్కడి నుంచి రావడానికి బోటింగ్ ఆప్షన్ ఉన్నట్టుగానే ఇలాగా కనెక్టింగ్ పాయింట్స్ కింద దీన్ని మొత్తాన్ని కూడా ఈ ఐలాండ్స్ అన్ని ఒక 5-6 ఐలాండ్స్ని కనెక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్లాగ్ పార్క్ అని చెప్పి ఒక పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలని ఉంది. అలానే మల్టీప్లెక్స్లు, స్క్రీనింగ్ జోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం, ఆలోచన చేస్తున్నారు. సో వీటన్నిటికీ ఒక ముగింపుగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అమరావతికి ఇదొక ఆరంభ వేదికగా మారుతుందన్నమాట. రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని వెళ్ళే క్రమంలో భవానీ ఐలాండ్ ఒక మంచి రిక్రియేషనల్ పాయింట్ కింద మారుతుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ విశ్వనాథ్ అవెన్యూస్ అనేటువంటి సంస్థ ఇందులో చిన్న చిన్న టెంపుల్స్ కట్టాలనేది కూడా ప్రతిపాదన ఉంది. ఆ నమూనాలు నిర్మించాలని. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పైలాన్, భవానీ ఐలాండ్కి ఇండికేషన్గా ఉన్నటువంటి పైలాన్. సో మొత్తం ఈ దీవిని మొత్తాన్ని కూడా అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్యం కింద అభివృద్ధి చేయాలి, రిక్రియేషన్కి ముఖ్యంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలకి రాష్ట్ర క్యాబినెట్లో చర్చ జరిగింది ఈ ప్రతిపాదనలపైన. సో పీపీపీ మోడల్లో వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ చెప్తుంది. ప్లస్ భవానీ ఐలాండ్లోకి ఇంద్రకీలాద్రి నుంచి రోప్ వే వేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక శాంక్షన్ చేసింది.
కాబట్టి ఇది ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా వేస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. సో అదే క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇన్వాల్వ్ చేస్తే అక్కడంతా కూడా ఎప్పుడు కృష్ణానది ఎగువ జలాలు అంటే ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండేటువంటి జలాలతో నీటితో కలకలలాడుతూ ఉంటుంది. మినిమం అక్కడ నీటి స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఈ గేమ్స్కి కానీ వాటికి కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలప్ చేయాలనేటువంటి అంశానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సో మిగతా ప్రతిపాదనలన్నింటినీ కూడా సమగ్రంగా ఈ విశ్వనాథ్ ఎవెన్యూస్ అనేటువంటి సంస్థ ప్రతిపాదించిన ప్రభుత్వం ముందర పెట్టిన తర్వాత క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంటుంది. అమరావతి నగరం ఒక 2-3 ఏళ్లలో రెడీ అయితే అమరావతి నగరానికి మంచి రిక్రియేషన్ జోన్, ఇమీడియట్ రిక్రియేషన్ జోన్గా ఈ భవానీ ఐలాండే మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.